రకంగా తర్వాత శివారెడ్డిని కూడా మర్డర్ చేయించడం జరిగింది. ఇక రాజారెడ్డి హత్య ఇది ఆయన మాట్లాడడం ఏదో జాలితో వదిలేసినాము, చూస్తూ వదిలేసినామని. అసలు రాజారెడ్డి ఏమన్నా ఆయన ఒక రౌడీ షీటరు, అనేకమైనటువంటి హత్యలతో పులివెందుల ప్రాంతంలో ఆయనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలున్న వ్యక్తి. పేర్ల మా పార్త అన్న అతనికి అగనెస్ట్గా మండలం ఎలక్షన్స్లో చెప్పకుండా పోటీ చేసినాడనే ఉద్దేశంతో ఇతను ఉంటే ఏదైనా మళ్ళీ భవిష్యత్తులో మనకు రాజకీయంగా ఇబ్బంది పడుతుందని ఆయన పులివెందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత కొందరిని తర్వాత రౌడీ మూకలను హైర్డ్ పర్సన్స్ పంపించి ఆయన మర్డర్ ప్లాన్ చేసినారు. దేవుని దయతో ఆ రోజు ఆ రూట్లో 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఇదంతా తెలియదు కాబట్టి అక్కడికి అటాక్ జరిగేటప్పుడు వాళ్ళు పోవడము, వాళ్ళని చూసి వాళ్ళు చనిపోయిన వాళ్ళని వదిలేసిపోవడము, వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేర్పించడము, ఆ రకంగా ఆయన బతికి బట్టగట్టినాడు. మాకు ఏ సంబంధం లేకుండా మాకు వచ్చి కేవలం రాజకీయానికి కోసమని మా అన్నను కానీ ఇంత పని చేస్తారా? ఇంకా రాజారెడ్డి బతికుంటే మమ్మల్ని చంపుతాడు కాబట్టి రాజారెడ్డినే మేము ఎందుకు చంపకూడదు అనే ఆలోచనతో చేసిన పని అది. నువ్వేదో వాళ్ళు ఏదో ఇంకోటో కాదు. నువ్వు బతికుంటే అతను మమ్మల్ని చంపుతావు. అట్టప్పుడు ఎవడైనా విధి లేని పరిస్థితుల్లో మా అన్న మీద అటాక్ చేసినారు, నువ్వు బతికుంటే మళ్ళీ మమ్మల్ని చేస్తావని ఇంకా మేము మనుగడ సాగించాలంటే రాజారెడ్డి అనే వ్యక్తి భూమి మీద ఉండకూడదని వాళ్ళు ఆ రోజు అటాక్ చేయడం, ఆయన చనిపోతే ఆ రోజు సొంతం పార్త అన్న వాళ్ళ తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కూడా ఆ రోజు ఆ తర్వాత వీళ్ళతో హత్య గావింపమన్నాడు. ఆ రోజు ఆ బాంబులు వేసే క్రమంలో ఆయనకు కూడా దెబ్బ తగిలి వేరే చోటు ఉంటే పులివెందుల నుంచి పోయి ఎవరైతే ఇప్పుడు భారతీయ వాళ్ళ ఫాదర్ కానీ అవినాష్ రెడ్డి ఫాదర్ కానీ భాస్కర్ రెడ్డి కానీ ఈసీ గంగిరెడ్డి కానీ ఆ కేసులో ముద్దాయిలు అందరూ వాళ్ళు ఆ రోజే ఈ రిటాలియేషన్కు ప్రతీకారంగా ఆ రోజే జరిగింది. విచిత్రమైనది ఏంటంటే రాజారెడ్డి మర్డర్ చేసినారని ఉమామహేశ్వరరెడ్డిని మళ్ళీ వాళ్ళు వచ్చి చంపితే రాజారెడ్డి కేసులో పడిన వాళ్ళకు మీ అధికారాన్ని ఉపయోగించి శిక్ష పడింది. దానికి ప్రతీకారంగా జరిగిన మర్డర్ వల్ల శిక్ష పడలే. అంటే మీరు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి తర్వాత ఇంకా మేము జాలిపడి వదిలేసాము. నువ్వు వదిలేసేది ఏంది? వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినావు. తర్వాత హైకోర్టులో వాళ్ళకు లైఫ్ పడింది. అది లైఫ్ ఎట్లా పడిందా ఏమనేది ఇంక అది మనం అవన్నీ ఇంక మాట్లాడకూడదు. లైఫ్ పడేట్టుగా చేసినారు. వాళ్ళ కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. 10-12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి ఇంకా తర్వాత వాళ్ళ మీద జాలి పడేది ఏంది? జాలి కాదు అది. అంతవరకు మీరు మీ ఇష్టం వచ్చినట్లు పల్లెల్లో వీళ్ళతో వాళ్ళని మర్డర్ చేయొచ్చు, వాళ్ళతో వీళ్ళని మర్డర్ చేయొచ్చా పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే పాఠశాలరెడ్డి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మనం ఆయన బతుకుంటే మనం చంపుతాడని వాళ్ళ ఇంట్లో మనిషి జోలికి పోయేటప్పటికే వాళ్ళు కొంచెం మేలుకొని ఇది మన ఇంటికే చుట్టుకొని వస్తుందని మీరు భయపడి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలే. జాలితో కాదు, కేవలం వాళ్ళకు భయపడి. వాళ్ళకంటే రేపొద్దున మనం ఎవరి మీదికి పోయినా కూడా మన ఇంట్లో వాళ్ళ మీదకి వస్తుందని అప్పుడు భయపడి అక్కడి నుంచి కొంత తగ్గడం జరిగింది. ఈ రకంగా రాజారెడ్డి ప్రస్థానం సాగితే ఇంకా రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చే